హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా పికిల్ పెడుతున్నాను. ఇన్స్టెంట్ అనమాట. ఇది మనకి ఒక 10 రోజుల దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల దాకా కూడా ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసుకొని అంటే 1 కిలో మాత్రమే పెడుతున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసాను. శుభ్రమైన క్లాత్ మీద వేసాను. ఇప్పుడు శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా తడి లేకుండా ఇలా తుడిసి శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ముచ్చుకులు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. తడి లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలన్నీ సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట. ముచ్చుకులు తీసేసుకోవాలి. ముచ్చుకులు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత కూడా ఇలాగే కట్ చేసి చూపిస్తాను. టమాటాలన్నీ ఇలా కట్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. మరి తాలింపు పెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువ అవసరం లేదు. ఒక్క స్పూన్ పోసానంతే. గట్టి కూడా అండి శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా చూసుకోవాలి. వాటర్ వస్తుంది కదా, చక్కగా కుక్ అవనిచ్చుకోవాలి. అలాగే చింతపండు అన్నమాట. ఇంత చింతపండు తీసుకున్నాను. ఆ టమాటాలు తగ్గట్టుగా చింతపండు తీసుకున్నాను. ఇందులో పీసులు ఏమైనా ఉన్నా కూడా నీట్గా చేసుకోవాలి. టమాటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అలా వదిలేయకూడదు. ఇందులోకి చింతపండు తీసి పెట్టాను కదా, ఇది కూడా వేసేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని అంత కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా కుక్ అవుతుంది, మాడకుండా. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారనివ్వాలండి. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. అర టేబుల్ స్పూన్ మెంతులను, టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం వేగనిచ్చుకొని మిక్సీ పట్టుకోవాలి, పొడిని చేసుకోవాలండి. ఇది చిటపట్లు ఆడుతుంది చూసారా, మంచి స్మెల్ వస్తుంది మనకి మెంతులు ఆవాలు. అప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చి పొడి చేసుకోవాలి. స్టవ్ ఆపేసాను. నెక్స్ట్ వచ్చి ఇందులో కారం వేసుకోవాలి, చూపిస్తాను. కారం అండి 3/4 కప్పు వేసాను. పావు కప్పు సాల్ట్ సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చల్లారింది కదా, ఇది మిక్సీ అన్నమాట. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన లేదు, చూపిస్తాను. మొత్తం 2 ట్రిప్పులు అవుతుందండి మిక్సీ పట్టుకోవాలి. చాలండి, మాత్రం అయితే సరిపోతుంది. ఎంతో బౌల్లోకి తీసేసుకోవాలి. ఆవాలు మెంతులు కూడా పొడిని చేసుకోవాలి. ఆవు పిండి మెంతిపిండి కలిపి పట్టాను కదండి, ఇది వేసేసుకోవాలి పచ్చళ్ళలోకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ లేదండి, ఇంగువ లేకుండానే పెట్టేస్తాను తాలింపు. తాలింపుకి బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి.
ఆయిల్ వచ్చి ఫ్రీడమే పోస్తున్నాను. ఇంక ఇంట్లో ఏది ఉంటే అదే, ఇన్స్టెంటే కదా. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఓకే, సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ లోపు తాలింపుకి అంతా ప్రిపేర్ చేస్తా. తాలింపుకండి అన్నీ వెల్లుల్లిపాయలు కొంచెం ఇట్లా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. మరి మెత్తగా కాదు, అలా ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఆవాలు వచ్చి 1 స్పూన్, జీలకర్ర వచ్చి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు వచ్చి ఇట్లా కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫీల్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇంగువ ఉంటే తాలింపుకి బాగుంటుందండి, ఇంగువ లేదు. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. కొంచెం పచ్చిపప్పు కూడా వేస్తాను. పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు అండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఆవాలు, జీలకర్ర సిమ్లో పెట్టేసాను స్టవ్. ఎండుమిర్చి వేస్తున్నానండి, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అయిపోయింది డబ్బా. స్లో ఫ్లేమ్లో పెట్టి ఆగనిచ్చుకోవాలన్నమాట. తాలింపు ఏగిపోయిందండి, ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయలు పొడి పచ్చళ్ళలో వేస్తాను. ఇప్పుడు ఇది ఈ తాలింపు అంతా ఇందులో వేసేయాలన్నమాట. ఇది మనకి ఇన్స్టెంట్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు అనమాట. 1 మంత్ అన్నా చెక్కి చెదరదు. తాలింపు బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. సరిపోనట్టుందండి, కొంచెం వేస్తున్న సాల్ట్. ఏమో జలుబు మీద కూడా ఏం తెలియట్లేదు, రైస్లో కలుపుకుంటే కానీ అప్పుడు తెలీదు. చాలా టేస్టీగా ఉందండి, ఎమ్మీగా. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.